బెంగళూరు రేవ్ పార్టీ కేసును ఎప్పుగూడ పిఎస్కు బదిలీ చేశారు. అనుమానితుల నుంచి బ్లడ్ శాంపిల్ సేకరించారు. రేవ్ పార్టీలో పాల్గొన్న వారి మొబైల్ సీజ్ చేశారు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఆధారంగా చర్యలుంటాయని హెచ్చరించారు బెంగళూరు పోలీసులు. రేవ్ పార్టీకి డ్రగ్స్ సరఫరా చేసిన 5గురిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసు రిపోర్ట్ ఎన్టీవీకి చిక్కింది. సన్సెట్ టు సన్ రైజ్ విక్టరీ పేరుతో హైదరాబాద్ కు చెందిన బిజినెస్ మెన్ వాసు పార్టీని నిర్వహించారు. దాదాపు 150 మంది గుర్తు తెలియని వ్యక్తులు పార్టీకి హాజరయ్యారు. పార్టీలో పలువురు పెడ్లర్లు డ్రగ్స్ అమ్మినట్లు నివేదికలో తెలిపారు పోలీసులు. ఆదివారం సాయంత్రం నుంచి నాన్ స్టాప్ గా పార్టీ జరిగింది. భారీ మ్యూజిక్, డీజేలు పెట్టి డ్రగ్స్ విక్రయిస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగించారని రిపోర్టులో పేర్కొన్నారు. నిన్న ఉదయం 3 గంటలకు గోపాల్ రెడ్డి ఫామ్ హౌస్ పై రైడ్ చేసిన 5గురిని అరెస్ట్ చేశామని చెప్పారు పోలీసులు. నిందితులు వాసు, అరుణ్, సిద్దికి, రణ్ధీర్, రాజ్ భవన్ అరెస్ట్ చేశామన్నారు. 5గురు నిందితులు ఎలక్ట్రానిక్ సిటీ పోలీసుల అదుపులో ఉన్నారు. ఈవెంట్ మొత్తానికి ఇన్ఛార్జ్ గా ఉన్నాడు అరుణ్. డ్రగ్ ప్లేడ్లర్లు సిద్దికి, రణ్ధీర్, రాజ్భవ్ పార్టీలో ఉన్నారు. అయితే రేవ్ పార్టీలో పాల్గొన్న వారి పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చలేదు పోలీసులు. 150 మంది గుర్తు తెలియని వ్యక్తులు పార్టీలో పాల్గొన్నారని తెలిపారు. సినీ సెలబ్రిటీలు, రాజకీయ నేతల పేర్లు చేర్చకపోవడంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి పలువురిపై కేసు నమోదైంది. చాలా మంది సెలబ్రిటీలు ఉన్నారు. అయితే కొంతమందిని మాత్రం ఈ కేసులో చేర్చలేదు అన్నట్లుగా తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో ఇన్ఛార్జ్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, దీనికి సంబంధించి ఒక ప్రత్యేక చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు, అలాగే ఈ కేసులో కొంతమంది పేర్లు చేర్చకపోయినట్టు కూడా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి రమేష్ వైట్ల? అయితే బెంగళూరు శివారు ప్రాంతంలో గోపాల్ రెడ్డి ఫామ్ హౌస్ లో దొరికిన రేవ్ పార్టీ సంబంధించి బెంగళూరు పోలీస్ కమిషనర్ కొద్దిసేపు క్రితం మీడియాతో మాట్లాడడం జరిగింది. మీడియాతో మాట్లాడుతున్న సిపి పలు విషయాలు కూడా ప్రస్తావించారు, పలు విషయాలు వెల్లడించారు. ముఖ్యంగా చూసినట్లయితే ఈ డ్రగ్స్ అమ్ముతున్న 5గురు పైన తాము కేసు పెట్టాం, వాళ్ళ 5గురిని అరెస్ట్ చేశాం, వాళ్ళందరూ రిమాండ్ కూడా పంపించామని చెప్పారు. అయితే డ్రగ్స్ పార్టీ ఆర్గనైజ్ చేసిన వాసు, అరుణ్ తో పాటు డ్రగ్స్ పార్టీ తీసుకొచ్చిన ఆ 3గురు కూడా అరెస్ట్ చేశాం. మొత్తం 5గురిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించాం. దీంట్లో ఎండిఎంఏ, కోకాయిన్, చెరస్, గంజాయి మొత్తం 4 రకాల మాదక ద్రవ్యాన్ని తాము స్వాధీనపరుచుకున్నామని చెప్పి అటు అధికారులు చెప్తున్నారు. అయితే దీంట్లో మొత్తంగా 150 మందికి పైగా అక్కడ సెలబ్రిటీలు అందరూ దొరకడం జరిగింది. అయితే వీళ్ళ మీద కేసులు పెట్టారా లేదా అన్న విషయాన్ని ప్రశ్న అడిగినప్పుడు ఇప్పటి వరకు వాళ్ళకి సంబంధించి 150 మందికి సంబంధించి బ్లడ్ శాంపిల్ తీసుకోవడం జరిగింది. ఆ బ్లడ్ శాంపిల్ అంటే మెడికల్ డిపార్ట్మెంట్ పంపించాం, ఎఫ్ఎస్ఎల్ పంపించాం. ఎఫ్ఎస్ఎల్ నుంచి పూర్తి నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పింది. అయితే డ్రగ్స్ ఎవరైతే పెడ్లర్స్ ఉన్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయి. డ్రగ్స్ కన్జ్యూమ్ చేసే వాళ్ళని అటు విక్టిమ్ గానే చూస్తాము, వాళ్ళని కౌన్సిలింగ్ పిలుస్తాము, కౌన్సిలింగ్ చేస్తాము, డ్రగ్స్ మానిపించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి అటు బెంగళూరు కమిషనర్ చెప్తున్నాడు. అయితే దీంట్లో ఎఫ్ఐఆర్ లో మాత్రం కేవలం 5గురు పైన కేసు పెట్టి 5గురు పేర్లు చేర్చి మిగతా 150 మందిని గుర్తు తెలియని వ్యక్తులుగా పేర్కొంటూ ఎఫ్ఐఆర్ ని క్లోజ్ చేయడం జరిగింది. అయితే ఈ 150 మందిలో ఎవరు ఉన్నారు, ఎవరు ఏంటనే విషయాన్ని కూడా ప్రస్తావించినప్పుడు ఇద్దరు సినీ సెలబ్రిటీలు మాత్రం దొరికారు. మిగతా వాళ్ళు సాధారణ వ్యక్తులని ఆ బెంగళూరు కమిషన్ చెప్పడం జరిగింది. దాంతో పాటుగా ఆంధ్రకు సంబంధించిన ఒక ఎమ్మెల్యే సంబంధించిన స్టిక్కర్ పైన కూడా అతను దాటవేసే ప్రయత్నం చేశాడు. ఎలాంటి వ్యాఖ్యలు కూడా చేయలేదు. అయితే మొత్తంగా చూసినట్టయితే ఇప్పుడు ఆ ఎఫ్ఐఆర్ లో మొత్తం 150 మందిని చేర్చకపోవడం ఇప్పుడు ఒక సంచలనం రేకెత్తిస్తుంది. డ్రగ్స్ తీసుకొచ్చిన 3గురిని అరెస్ట్ చేశారు. పార్టీ ఆర్గనైజ్ చేసిన వాసుతో పాటు అరుణ్ వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తంగా 5గురిని అరెస్ట్ చేశాం, మిగతా వాళ్ళందరినీ వదిలేసాం, వాళ్ళ బ్లడ్ శాంపుల్ తీసుకున్నాం, రిపోర్ట్స్ చూసినాక ఫర్దర్ నిర్ణయం తీసుకుంటాం, వాళ్ళని విక్టిమ్ గానే చూస్తాం, అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పి అటు కమిషన్ చెప్తున్నారు. అయితే తమకు వచ్చిన సమాచారం వరకు అటు ఫామ్ హౌస్ లో వెళ్లి చూసినప్పుడు పెద్ద మొత్తంలో డ్రగ్స్, ఎండిఎంఏ, చెరస్, గంజాయి మొత్తం 4 రకాల మాదక ద్రవ్యాలు తమకు లభ్యమైనవి. స్థానిక రీత్యా సమాచారం మొత్తం రేట్ చేశామని చెప్పి బెంగళూరు కమిషనర్ చెప్తున్నాడు. కాబట్టి ఫర్దర్ గా పోలీసు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఎలా ముందుకు వెళ్తారో చూడాల్సిన అవసరం ఉంది. రమేష్, ఎవరైతే ఇద్దరు సెలబ్రిటీస్ అంటున్నారు కదా, వాళ్ళు కోలీవుడ్ కి సంబంధించిన వాళ్ళ, టాలీవుడ్ కి సంబంధించిన వాళ్ళ, ఆ డీటెయిల్స్ ఏమైనా బయటకు చెప్తున్నారా? ఎస్, ఇద్దరు కోలీవుడ్ సంబంధించిన సెలబ్రిటీలు అని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా సినీ రంగానికి సంబంధించిన సెలబ్రిటీలు అని చెప్తున్నారు. అయితే ఇక్కడ హైదరాబాద్ నుంచి వెళ్ళిన సెలబ్రిటీలు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన సమాచారం తనకు తెలియదు అని చెప్పాడు. అంతేకాకుండా ఆంధ్రకు సంబంధించిన ఒక ఎమ్మెల్యే సంబంధించిన కార్ స్టిక్కర్ కూడా అక్కడ లభ్యం కావడం జరిగింది. దానికి సంబంధించి కూడా సరైన సమాచారం లేదు అని చెప్పడం జరిగింది. దాన్ని కూడా దాటవేసే ప్రయత్నం చేశారు, ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. అయితే సెలబ్రిటీలు ఎవరూ లేరని చెప్పి విషయాన్ని అతను బెంగళూరు కమిషన్ చెప్తున్నాడు. అంతేకాకుండా 150 మంది దొరికారు, దాంట్లో ఎవరెవరు ఉన్నారో మాకు తెలియదు, వాళ్ళ సమాచారం లేదు. అంతేకాకుండా మేము కేవలం వాళ్ళకి సంబంధించిన సమాచారం తీసుకున్నాం,
బ్లడ్ శాంపిల్ తీసుకొని వాళ్ళని పంపించి వేయడం జరిగింది. 5 డ్రగ్స్ తీసుకొచ్చిన 3తో పాటు పార్టీ ఆర్గనైజ్ చేసిన వాసు, తర్వాత అరుణ్ ఇద్దరు మొత్తం 5 అరెస్ట్ చేసి రిమాండ్ పంపించామని చెప్తున్నారు. అయితే ఈ కేసు బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలో కేసు నమోదైతే శివార్ ప్రాంతంలోని ఎప్పగూడ అనే పోలీస్ స్టేషన్ కి కేసును బదిలీ చేస్తాం. ఫర్దర్ గా ఈ కేసు మొత్తం కూడా బెంగళూరు సిటీ సమీపంలోని ఎప్పగూడ పోలీస్ స్టేషన్ అధికారులు విచారణ చేస్తారని చెప్పి కూడా సిపి చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రమేష్ వైట్ల. బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి పలువురిపై కేసులు నమోదైంది. దాదాపు 150 మందిపై కేసులు నమోదు చేసినప్పటికీ వాళ్ళని డ్రగ్స్ కన్జ్యూమ్ చేశారు కాబట్టి వాళ్ళని పోలీస్ స్టేషన్ కి పిలిచి వాళ్ళకి కౌన్సిలింగ్ ఉంటుంది. వాళ్ళపై కఠిన చర్యలు ఏమీ ఉండవు. అయితే ఎవరైతే 5 డ్రగ్ పెడ్లర్స్ ఉన్నారో వాళ్లపై మాత్రం కఠిన చర్యలు ఉంటాయన్నట్లుగా పోలీసులు చెబుతూ ఉన్నారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసును ఎప్పుగూడ పిఎస్ కు బదిలీ చేశారు. అనుమానితుల నుంచి బ్లడ్ శాంపిల్ సేకరించారు. రేవ్ పార్టీలో పాల్గొన్న వారి మొబైల్స్ సీజ్ చేశారు పోలీసులు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఆధారంగా చర్యలుంటాయని బెంగళూరు పోలీసులు హెచ్చరిస్తున్నారు. రేవ్ పార్టీకి డ్రగ్స్ సరఫరా చేసిన 5 పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసు రిపోర్ట్ ఎన్టీవీకి చిక్కింది. సన్సెట్ టు సన్ రైజ్ విక్టరీ పేరుతో హైదరాబాద్ కు చెందిన బిజినెస్ మ్యాన్ వాసు పార్టీని నిర్వహించారు. దాదాపు 150 మంది గుర్తు తెలియని వ్యక్తులు పార్టీకి హాజరయ్యారు. పార్టీలో పలువురు పెడ్లర్లు డ్రగ్స్ అమ్మినట్లు నివేదికలో పోలీసులు తెలిపారు. ఆదివారం సాయంత్రం నుంచి నాన్ స్టాప్ గా పార్టీ జరిగింది. భారీ మ్యూజిక్ డీజేలు పెట్టి డ్రగ్స్ విక్రయిస్తూ ప్రజలకు ఇబ్బంది కలిగించారని రిపోర్టులో పేర్కొన్నారు. నిన్న ఉదయం 3 గంటలకు గోపాల్ రెడ్డి ఫామ్ హౌస్ పై రైడ్ చేసిన 5 అరెస్ట్ చేశామని చెప్పారు పోలీసులు. నిందితులు వాసు, అరుణ్, సిద్దికి, రణ్ధీర్, రాజ్ భవాను అరెస్ట్ చేశామన్నారు. 5 నిందితులు ఎలక్ట్రానిక్ సిటీ పోలీసుల అదుపులో ఉన్నారు. ఈవెంట్ మొత్తానికి ఇన్ఛార్జ్ గా ఉన్నాడు అరుణ్. డ్రగ్ పెడ్లర్లు సిద్దికి, రణ్ధీర్, రాజ్ భౌ పార్టీలో ఉన్నారు. అయితే రేవ్ పార్టీలో పాల్గొన్న వారి పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చలేదు పోలీసులు. 150 మంది గుర్తు తెలియని వ్యక్తులు పార్టీలో పాల్గొన్నారని మాత్రమే తెలిపారు. సినీ సెలబ్రిటీలు, రాజకీయ నేతల పేర్లు చేర్చకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.